ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల యేసయ్య, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ ఉదయకాల 4వ జామున తండ్రి మీ సన్నిధిలో కూడి, ప్రభువా నీ పాదాల చెంత మీ దివ్యమైన వాక్కులు వినే ఆధిక్యత సమయము తండ్రి ఇచ్చినందుకే మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు. గడిచిన దినాలు, క్షణాలు కాస్తూ కాపాడుతూ కనికరిస్తూ దయ చూపిస్తూ మీ కృపాహస్తాలతో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. మమ్మలను, మా బిడ్డలను, మా ప్రయాణాల్లో ప్రతి విషయంలో మీరు కలుగు చేసుకుని, జోక్యం చేసుకుని ముందుకు నడిపిస్తున్నారు. ప్రభా మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ఇదిగోనైనా ఈసీవై టీం ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు అయా. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా నాయనా, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పటి వరకు మీరు తోడుగా ఉన్నారు, మీకు వందనాలు. ఇదిగయ్యా, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగయ్యా, మంజుష సిస్టర్ తండ్రి, ఆమె చెన్నైలో ఉంటుండగా ట్రీట్మెంట్ కొరకు ఎదురు చూస్తుంటుండగా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ ప్రాణాత్మ శరీరాల్లో ఉన్నటువంటి ఆ రుగ్మత ఏంటో తండ్రి మీకు మాత్రమే తెలుసు. తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబాన్ని. అయా, కుటుంబానికి ధైర్యం చెప్పమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రతి విషయంలో ప్రభా మీ గాయము గల హస్తములతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా అనారోగ్యంతో ఉన్నట్లయితే తండ్రి శాంతి సమాధానం ఉండదు తండ్రి. ఎంతో అలజడి, ఆర్థికపరమైన స్థితిగతులు మెరుగుపరచమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. అయా, ఏ కొరత అవుతున్నదో, ఏ ఇబ్బంది ఉన్నదైతో ప్రభా ఆ ట్రీట్మెంట్ చక్కగా జరగడానికి ప్రతి విషయంలో తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. సజావుగా తండ్రి అది జరగటానికి త్వరగా ప్రభా ఆ యొక్క ప్రాబ్లం నుండి విముక్తి కలుగులాగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అలాగే ప్రభా ప్రవీణ్ బ్రదర్కి తండ్రి నాయన మీ కృప చొప్పున సర్జరీ జరిగి ఉన్నది ప్రభా. స్టిచ్చెస్ తండ్రి ఓపెన్ చేయాలి ప్రభా. బిడ్డ త్వరగా కోలుకునేలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. త్వరగా కోలుకోవాలి, ఆ గాయాలు మాన్పబడాలి తండ్రి. సహాయం చేయండి, కృప చూపించండి. అలాగే ప్రభా ప్రసన్న సిస్టర్ గురించి ప్రార్థన చేస్తున్నాను. వారు కూడా తండ్రి ప్రభా అయా సర్జరీ కొరకు ఎదురు చూస్తుంటుండగా ప్రభా సిద్ధపడలాగిన సహాయం చేయండి, కృప చూపించండి. అలాగే ప్రభా మా ఈసీవై టీంలో అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో ప్రభా దీర్ఘకాలిక సమస్యలు, తాత్కాలిక సమస్యలు, ఒళ్ళు నొప్పులు, జ్వరాలు, తలనొప్పి అయ్యా ఏదైనా సరే తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. తండ్రి సంపూర్ణ ఆరోగ్య ఆయుష్ను దయచేయమని ప్రార్థిస్తున్నాను అయా. కనికరించండి, కృప చూపించండి. శరీర బలహీనతల్లో వచ్చినటువంటి ఆ మార్పులను తండ్రి అయా తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీకు వందనాలు. మీ రక్తాన్ని నరాల్లో ప్రోక్షించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీకు వందనాలయ్యా ప్రభా. ప్రతి ఒక్కరినైనా మా ఈసీవై టీంలో ఉంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అందరూ సంపూర్ణ ఆరోగ్యముతో తండ్రి, ఆనందముతో, సంతోషముతో, సమాధానముతో, సఖ్యత కలిగి తండ్రి ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. కుటుంబాలలో తండ్రి ఒకరినొకరు గౌరవించుకొని, ఒకరినొకరు తండ్రి అర్థం చేసుకొని, ఇంటిల్ల పాది తండ్రి మిమ్మల్ని ఆరాధించే కృప అటు ధన్యతను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. అయా, కుటుంబం అంతా రక్షణ పొంది, కుటుంబం అంతా నీ సన్నిధిలో మోకరించి, కుటుంబం అంతా మిమ్మల్ని ఆరాధించేటువంటి అటువంటి ధన్యతను ప్రభా మా ఈసీవై టీంలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీకు వందనాలు. చిన్న బిడ్డలు ఉన్నారయ్యా, చిన్న బిడ్డలు ప్రభా. ఆ చిన్న హృదయాలను జ్ఞాపకం చేసుకోండి. లోకము వారి హృదయాల్లోకి రాకముందే మీ వాక్యము అయ్యా వారి హృదయాల్లో నింపబడాలి తండ్రి. భద్రపరచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. వాళ్ళు నిలిచినా, పడుకున్నా, వెళుచున్నా ప్రభా మీ వాక్యాలే వారికి కనిపించాలి ప్రభా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయా. చిన్న బిడ్డల ముందు తల్లిదండ్రులుగా ఎలా ఉండాలో నేర్పించండి. తల్లిదండ్రులకు భక్తి నేర్పించండి ప్రభా. తల్లిదండ్రులుగా మాదిరి కలిగిన జీవితము బిడ్డలు నేర్చుకున్నట్లు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అలాగే యవన బిడ్డలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈసీవై టీంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము, ప్రతి చిన్న బిడ్డ, ప్రతి యవన బిడ్డ, ప్రతి ఒక్కరూ తండ్రి నాయన అయా మిమ్మల్ని కేంద్రీకృతం చేసుకొని అయ్యా మీ యొక్క అడుగుజాడలలో మీ వాక్యానికి లోబడి మీరు చూస్తున్నారు అనే భయభక్తులు కలిగి ప్రభా
ముందుకు సాగిపోయే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. కుటుంబాలలో తండ్రి నాయన అయ్యా, ఎవరైతే తండ్రి దుష్టుడు సన్నగిల్ ఎవరైతే కుటుంబాలలో ప్రభు కొంచెము అటు ఇటుగా ఉంటాడో వాడి ద్వారా కుటుంబాన్ని పడగొట్టే పరిస్థితులు ఉంటున్నాయి తండ్రి. ఆ ఛాన్స్ తండ్రి వాడికి ఇవ్వకుండా అందరం కదండి నాయన ప్రభా ఎత్తబడే గ్రూపులో మేము ఉండటానికి సిద్ధపడేలు కలిగిన కుటుంబాలుగా మేము ముందుకు సాగిపోయే కృప మాకు మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.